హాయ్. మన రాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ మీకు బెటర్ పర్స్పెక్టివ్స్ అండ్ బెటర్ ఆలోచనలు, బెటర్ అనాలిసిస్ మీకు ఇవ్వటం కోసమే మనం మన కోసం మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నా విశ్లేషణ మీకు నచ్చితే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం, మీకు నచ్చితే మాత్రమే. రీసెంట్గా నేను ఒక స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారి నోటి నుండి చూశాను. గ్రామ వాలంటీర్ వ్యవస్థకు నేనేదో న్యాయం చేయాలనుకున్నాను, కానీ న్యాయం చేయలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్లకు ప్రొవిజనే లేదు మన ఆంధ్రప్రదేశ్ చట్టాలలో అని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు రెండు ఆలోచించుండాలి. మనము రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి ఒక మాట ఇచ్చాం. వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈ శాలరీలు ఇంక్రిమెంట్ చేస్తాము, వాళ్ళ ఉద్యోగాలకు భద్రత ఉంటుంది అని ఒక మాట ఇచ్చాం. రెండో మాట ఏమి ఇచ్చామంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఒక మాట ఇచ్చాం. మనం కొన్ని వందల హామీలలో అతి ముఖ్యమైన హామీలలో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ని బేస్ చేసుకుని ఉన్న పథకాలలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ. మన రాష్ట్రంలో దాదాపు 6 కోట్ల జనాభా ఉంటే 6 కోట్ల జనాభాకు బెనిఫిట్ చేయడానికి నిర్మించబడిన వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ. సో పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. వాలంటీర్ వ్యవస్థకు మన రాష్ట్ర చట్టాలలో అవకాశం లేనప్పుడు మీరు అవకాశం కల్పించే అవకాశం మీకు లేదా? మీరేమన్నా ప్రతిపక్షంలో ఉన్నారా? మీరేమన్నా అధికార పక్షంలో వాళ్ళని ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవకాశం లేదు, సరే. అధికార పక్షం వాళ్ళు ఇస్తూ పోయారు, అది సరే. మరి ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వెళ్ళిన తర్వాత వాళ్లకు వాలంటీర్ వ్యవస్థకు అవకాశం లేనప్పుడు మీరు అవకాశాన్ని జీవోని ఇవ్వటం ఎంత పని? మీ చేతుల్లో ఉండే ప్రభుత్వంలో చేయడానికి మీకు ఎంత పని? కూటమి ప్రభుత్వాల హామీల వర్షంలో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ వర్షం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పని చేసి తీరాలన్న బాధ్యత మీపై లేదా? దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు గత ప్రభుత్వం ఇస్తున్న డబ్బు 5,750 రూపాయలు. 5,750 రూపాయల్లో మీరు నిరుద్యోగ భృతి ప్రకటించారు. వాలంటీర్ వ్యవస్థ మొత్తం తీసేసి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా నిరుద్యోగ భృతి ఇస్తాను అనడం సమంజసమేనా? ఒకవేళ మీ జీవితంలోకే తీసుకుందాం. మీరు పొలం పని చేసుకుంటాను, నాకు సినిమాలొద్దు ఏమొద్దు అని మీరు వయసులో అన్నప్పుడు మీ అన్న లేదు నువ్వు సినిమాల్లో చెయ్యాలి, నువ్వు సినిమాలో రాణించాలి అని చెప్పి నేను ప్రోత్సహించి మీకు ఒక సినిమా అవకాశాన్ని ఇప్పించకపోయి ఉంటే మీరు ఇంకా మీ అన్న పెట్టే డబ్బులు తింటా అలాగే నిరుద్యోగ భృతి తీసుకుంటూ బతకగలరా? మీ జీవితానికి మీరు అన్వయించుకోగలరా ఇటువంటి విషయాలను? మీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం ఉండదు కదా. నిరుద్యోగ భృతి అంటే ఏంటి? ఉద్యోగం లేని వారికి, అవకాశాలు లేని వారికి, అవకాశాలు కల్పించబడని వారికి మీరు ఇస్తున్న గిఫ్ట్ లేదా ఒక సపోర్ట్, ఆర్థిక సపోర్టు. దాని బదులు వాలంటీర్ వ్యవస్థలో దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్న అవకాశాలను లాగేసుకొని నిరుద్యోగ భృతి ఇవ్వక, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించక, వాళ్ళకు రావాల్సిన జీతాలు రాక, రాష్ట్ర ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ అందక, దీన్ని పరిపాలన అంటారా లేకపోతే కక్షపూరిత పరిపాలన అంటారా? మీరే చెప్పాలి. టీడీపీ ప్రభుత్వం సొంతంగా పార్టీ పవర్లోకి రాలేని పరిస్థితుల్లో మీ సినీ సపోర్టుతో వాళ్ళు అందలం ఎక్కగలిగారు. మీరు మీ 21 స్థానాలు గెలిపించుకొని మీరు అందలం ఎక్కగలిగారు. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ శాఖకు మంత్రిగా మీరు పనిచేస్తా వాలంటీర్కి నేను న్యాయం చేయలేను, వాళ్ళకు వ్యవస్థకు ఇదే లేదు, ఒక ఐడెంటిఫికేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అంటే మీ మాటలు జనం నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? మీ ఫ్యాన్స్ కూడా నమ్మరు. లాస్ట్కి నిరుద్యోగ భృతి 2,000 3,000 ఇచ్చే బదులు 5,550 5,750 ఇచ్చి ప్రజలకు గవర్నమెంట్ని డోర్ స్టెప్కి తీసుకెళ్ళి వాళ్లకు బెనిఫిట్స్ని క్రియేట్ చేస్తూ వాలంటీర్లకు ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తూ ప్రభుత్వ పట్ల అవగాహనను కలిగిస్తూ సర్వీసెస్ పట్ల అవగాహనను కల్పిస్తూ ఎంత చక్కగా డెవలప్ చేసుకొని ఉండొచ్చు. ప్రొడక్టివ్గా ఉన్న పీపుల్ని అన్ప్రొడక్టివ్ చేసి వాళ్ళ అన్ప్రొడక్టివ్ పీపుల్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్నది దుర్మార్గం కాదా? ఇది మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదా? మీకన్నా కూన రవికుమార్ గారు బెటర్. ఒక ఎమ్మెల్యే స్థాయిలో తన ప్రభుత్వంలో ఉన్న మంత్రిని స్ట్రైట్గా ఆ అసెంబ్లీ సభ సాక్షిగా అడుగుతున్నారు.
మీరేమో అసెంబ్లీ సభసాక్షిగా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లేరు, ఆయన ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఒకరు సీఎంగా ఉండాలని చెప్పడానికి మిమ్మల్ని చట్టసభల్లోకి ఎన్నుకోలేదు. ఆ విషయం మీరు ఎప్పుడు గ్రహిస్తారు, ఎలా గ్రహిస్తారో తెలీదు. గత 5 ఏళ్ళు మీరు రాజకీయాలు చేయలేదు, నిజాయితీగానే ప్రవర్తించారు అని జనసేన కార్యకర్తలు చెప్తూ ఉంటారు. ఈ రాజకీయాలంటే ఇవి రాజకీయాలని మీరు భ్రమపడితే అది మీ భ్రమ. ఎందుకంటే జనం అన్నీ చూస్తారు, వాళ్లకు తెలుసు ఏది మంచి ఏది చెడు, ఏ టైంలో ఎవరికి ఏది ఇయ్యాలో వాళ్ళకి తెలుసు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పడిపోయి ప్రతిపక్షం కూడా దక్కని పరిస్థితుల్లో నుంచి గవర్నమెంట్ ఏర్పడే పరిస్థితులకు రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి స్టార్టెడ్ విత్ వన్ మ్యాన్ అండ్ హీ బికేమ్ ఎ పార్టీ అండ్ హీ లెడ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 5 years. తప్పులు జరగచ్చు, ఒప్పులు జరగచ్చు, కానీ వాటిని సవరించుకునే అవకాశాలు చాలా తక్కువగా ప్రజలు ఇస్తుంటారు, కానీ వాటిని సద్వినియోగపరచుకోవాలి. వాలంటీర్ వ్యవస్థకు న్యాయం చేయలేని ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది? అభివృద్ధి అంటే కాంక్రీట్ వాల్స్ కట్టుకుంటూ పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటూ మొత్తం అమరావతిలో కేంద్రీకృతం చేయటం కాదు కదా. అన్ని ప్రాంతాల ప్రజలకు సోషల్ జస్టిస్ చేయాలి, సోషల్ క్యాపిటల్ క్రియేట్ చేయాలి, విద్య, వైద్యం అన్ని రకాలుగా డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ జస్ట్ రోడ్స్ కట్టడమో బిల్డింగులు కట్టడమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ప్రజలు ఆ రోడ్ల మీద సంతోషంగా ఓ ప్రాపర్ ఎకానమీ బేస్డ్ మీద తిరగగలగాలి, ప్రజల జీవన పరిణామం పెరగాలి, లైఫ్ స్టైల్ పెరగాలి. దే షుడ్ లివ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీయర్ లైఫ్. దానికోసం చెయ్యాలి. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 40 డైరెక్ట్లీ చెప్తుంది, స్టేట్ షుడ్ ఎంపవర్ ది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని. లోకల్ గవర్నెన్స్లో అంటే ఈ థర్డ్ టైర్ గవర్నమెంట్ మున్సిపాలిటీస్లో కానీ పంచాయతీరాజ్ శాఖల్లో కానీ మీరు అన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా వాలంటీర్ వ్యవస్థ అని. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అధికారాన్ని ప్రతి గ్రామ స్థాయికి తీసుకెళ్ళటం. వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలను, సౌకర్యాలను, వసతులను, హామీలను జనం వద్దకు చేర్చటానికి వినియోగించబడుతున్న సాధనం. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే అధికారాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళబోతుందో, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంటే ఆ అధికారాన్ని గడప స్థాయికి తీసుకెళ్ళబోతుంది. ఆర్టికల్ 40 మన రాజ్యాంగంలో ఉంది. ఏమని ఉందంటే ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ప్రతి ఒక్క గవర్నెన్స్ని ప్రతి వ్యక్తికి అందజేయటమే రాష్ట్ర ఉద్దేశము అని. దాంట్లో భాగంగా ఈ వాలంటీర్ వ్యవస్థ నిర్మించబడింది. దీన్ని ఇంకా స్థానపెట్టి అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్న ప్రభుత్వము దానిని నిర్వీర్యం చేసి దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగం లేకుండా చేయటం అనేది ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నారు ప్రజలు. ఇక కడప ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా చట్టసభల్లో చెప్తున్నారు, సెక్రటేరియట్స్, విలేజ్ సెక్రటేరియట్స్లో కానీ వార్డు సెక్రటేరియట్స్లో కానీ ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ సెక్రటరీ జాబ్ చేస్తున్న వాళ్ళు జిరాక్స్ మిషన్లో జిరాక్స్లు కొడుతున్నారని చెప్తున్నారు. జిరాక్స్ మిషన్లో జిరాక్స్లు ఏం కొట్టరు మేడం, జిరాక్స్ మిషన్లో పేపర్లు తీసి ఆ డాక్యుమెంట్స్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించడానికి ఆ సెక్రటేరియట్స్. వాటి విలువ, వాటి అర్థము మీకు తెలిస్తే కొంచెం బాగుండేది. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో పరిపాలనను అందించడానికి నిర్మించబడిన వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థల్లో పరిపాలనను ప్రభుత్వం దగ్గర నుంచి నేరుగా ప్రజల గడపకు తీసుకెళ్లటమే వాడి ఉద్దేశం. రాజకీయాలనే ఆలోచిస్తే మీ కార్యకర్తల ద్వారా తీసుకెళ్దామని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఒక అధికారికంగా ఒక ఛానలైజ్డ్ పద్ధతిలో తీసుకెళ్ళటం అనేది ఒక దేశంలోనే ఒక అత్యున్నతమైన అద్భుతమైన ఒక పథకం. అది దాన్ని పాలిష్ చేసి బెటర్గా మీరు తీర్చిదిద్దగలిగితే రాష్ట్రానికి మంచి చేసుకున్న వాళ్ళు అవుతారు. కేవలం మీ స్వార్థం గురించి మీరు ఆలోచించాలి అనుకుంటే దెన్ ఫైన్, యూ కెన్ గో హెడ్ విత్ యువర్ పొలిటికల్ పార్టీ స్ట్రాటజీస్. బట్ వ్యవస్థలలో ఆల్రెడీ నిర్మించబడిన వ్యవస్థలలో ఉద్యోగం పొందుతున్న వాళ్ళ ఉద్యోగాలు తీసేసి వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పారేయాలన్న మీ దురుద్దేశము చట్టసభ సాక్షిగా తెలియజేయబడింది. పవన్ కళ్యాణ్ గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రికి నేను క్లియర్గా చెప్తున్నాను, సార్ దయచేసి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల్ని లేదా వాలంటీర్ వ్యవస్థల్ని వీటిని కాపాడటం మీ బాధ్యత. వాటిని మరింతగా పదును పెట్టి ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లటం అనేది మీ బాధ్యత. ప్రజల వద్దకు పాలన అనేది బాబుగారి స్టేట్మెంట్. పార్టీ ద్వారా పాలన చేస్తారా, అధికార యంత్రాంగం ద్వారా పాలన చేస్తారా అనేది మీ విఘ్నతకు, మీ పరిపాలన దక్షతకే వదిలేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇకపోతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు మీడియా తరఫున కౌంటర్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఐ ఫీల్ రియలీ షాక్డ్.
అసెంబ్లీలో మాట్లాడితే ఎవరు వింటారో ఎవరు వినరో తెలియదు, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్ నుంచి సీరియస్ మోడ్లోకి తీసుకొచ్చి ప్రతిపక్షంగా మీడియా ద్వారా తన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్ ఫర్ కమింగ్ ఆన్ టు ద రోడ్ అండ్ స్పీకింగ్ ప్రాపర్లీ విత్ ద ప్రాపర్ లైట్ ఫ్యాక్ట్స్. అండ్ దీనికి అధికార పక్షం కూడా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎలాంటి కౌంటర్లు ఇస్తాయో చూద్దాం మనం కూడా. థ్యాంక్ యూ.